సింహరాశి వారికి 1వ తారీఖు నుండి 10వ తారీఖు డిసెంబర్ వరకు గోచార ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలడు. అంటే ఏ విధమైన శుభ ఫలితాలు ఇవ్వకుండా కొంచెం కష్టాలు కలిగిస్తాడు అంటే ఇక్కడ ధన విషయంలో ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మాట విషయంలో కొంచెం కటువుగా మాట్లాడటం, అదేం మాట, దాన్ని చాలా చక్కటి భాషలో చెప్పచ్చు, అదే వామం చెప్తే, కానీ అలా ఉండదు. అక్కడ వాక్కులో కొంచెం కఠినత్వం ఉంటుంది. తద్వారా ఎదరవాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏదైనా అన్నారంటే మనం బాధపడవచ్చు. ఈ విధంగా వాక్కులో కఠినత్వం పెరుగుతుంది. అలాగే కుటుంబంలో కూడా కొంచెం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండదండి. పిల్లలు పక్కన వాళ్ళు అన్నీ తలూపుతూ ఉంటారు, కానీ ఇది చెప్పిన పని చేయరు. ఈవిడ కూడా ఇంట్లో శ్రీమతి గారు కూడా కొంచెం వ్యతిరేకమైనటువంటి ఈ పనులన్నీ ఉంటూ ఉంటాయి. ఏదో కూర ఇష్టమైన కూర ఉండమన్నారండి, అందులో కాస్త కారం ఎక్కువ వేసింది అనుకోండి, ఎలా ఉంటుంది? పాపం చేస్తుంది కానీ కొంచెం ఆ ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ద్వితీయంలో మనకి ఈ కేతు ఉన్న కారణంగా ఆవిడకి పాపం తిరిగి ఉండాలి, కారం ఎక్కువ పడిపోవటం, ఉప్పు ఎక్కువ పడిపోవటం. మొత్తం మీద మీకు ప్రశాంతంగా ఈ 10 రోజులు మనకి కేతు ద్వితీయంలో సంచారం చేసే 10 రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇకపోతే తృతీయంలో బుధుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి మనది 4వ స్థానంలో ఉన్నారు ఆయన, కానీ వక్రగతిలో సంచారం చేస్తున్న కారణంగా తృతీయ స్థానంలో ఉన్నట్టుగా చెప్పుకోవాలి. తృతీయ స్థానంలో బుధుడు మనకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలండి. అక్కడ మన అన్నదమ్ములు కావచ్చు, వ్యాపార స్థలంలో మన సాటి ఉద్యోగులు కావచ్చు, మన పైన ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, మన కింద స్థాయి ఉద్యోగులు కూడా మనకు సహకరించరు. అలాగే మన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, మన మిత్రులు కూడా ఎందుకనో మనకి సహాయాన్ని అందించాలని వారి మనసులో ఉన్నప్పటికీ కూడా అందించలేరండి. మనకి కారణం బుధగ్రహ సంచారం తృతీయంలో జరగటం కారణంగా మనకు అందించలేకపోతారు. ఈ విధమైనటువంటి తద్వారా మనకి మంచి ఫలితాలు పొందే అవకాశం లేదండి బుధుని ద్వారా. ఈ విధంగా ఉంటుంది. ఇకపోతే రవి యొక్క సంచారం 4వ స్థానంలో జరుగుతుందండి. రవి యొక్క సంచారం 4థంలో కూడా మనకి అంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఇక్కడ కూడా మనకి విద్య విషయంలో వెనకబడిపోవటం, అలాగే తల్లి గారు విషయంలో ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉండటం, అలాగే భూమి గృహము ఇట్లాంటి వాటిల్లో కొంచెం ఇబ్బందులు ఉండటము, వాహనం కూడా మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అలాగే మన స్వభావంలో కూడా కొంచెం మనకు తెలియకుండానే కొంచెం ఏంటో కొంచెం చిన్న మార్పు జరగటం, కొన్ని సౌకర్యాలు పొందలేకపోవటం, ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి 4థంలో రవి యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము 5మ, 6మ స్థానాలలో జరుగుతోంది. పంచమంలో ఒక 2 రోజులు సంచారం చేస్తున్నారు, 6థంలో ఒక 8 రోజులు సంచారం చేస్తున్నారు. అంచేత 5మ స్థానంలో సంచారం చేసే 2 రోజులు మంచి సుఫలితాలు ఇస్తాడు. అంటే పిల్లల విషయం, చదువు విషయంలో, పిల్లల చదువు విషయంలో కానీ, పిల్లల ఆటల విషయంలో కానీ, పిల్లల ఆరోగ్య విషయంలో 2 రోజులు సుఫలితాలు ఇస్తాడు. మిగతా 8 రోజులు 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి, అంటే మకరంలో సంచారం చేసే 8 రోజుల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉందండి. మనకి ఇక్కడ 6వ స్థానంలో చేయటం ద్వారా మనకు అక్కడ కలిగేటివి ఎలా ఉంటాయంటే కొంచెం అనారోగ్యాలు, కొంచెం మనం ఏదో అప్పు కోసం, డబ్బుల కోసం, ఫైనాన్స్ కోసం లోన్కి అప్లై చేసాం, కొంచెం ఈ వారం అది పూర్తి కాదండి, ఆ లోన్ చేతికి రాకపోవచ్చు. అలాగే కొంచెం ఇరుగు పొరుగు వారితో కావచ్చు, లేదా శత్రువులతో కావచ్చు కొంచెం కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఏదో చిన్న విచారం కూడా కలిగే అవకాశాలు కూడా సూచిస్తూ ఉంటుంది. 6వ స్థానంలో శుక్రుని యొక్క సంచారం 8 రోజులు ఉంటుందండి. ఇది 10 రోజుల్లో 2 రోజులు అనుకూలంగా ఉన్నప్పటికీ మిగతా 8 రోజులు ఈ విధంగా ఫలితాలు ఉంటాయి. ఇక 7మ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోందండి. 7థంలో శని యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. ఇక్కడ మీకు మీరు ఏదైనా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు, కొడుకు కావచ్చు, చెల్లెలికి కావచ్చు, తనకే కావచ్చు, ఎవరైనా ఆ ప్రయత్న వివాహాలన్నీ కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు రావండి. చూస్తారు, శుభ్రంగా మీరు పెట్టినటువంటి స్వీటో హాటో ఏదో తింటారు, శుభ్రంగా కాఫీ తాగుతారు, ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటారు, ఇక్కడ ఎటు చెప్పకుండా ఇంటికి వెళ్ళి చెప్తూ ఉంటారు, తర్వాత ఏదో తెలియజేస్తారు. మొత్తం మీద ఈ వివాహ ప్రయత్నాల్లో అడుగు ముందుకు పడదండి. అలాగే భార్య కొంచెం కూడా మీకు కొంచెం ప్రతికూలంగా ఉండటం, లేకపోతే ఆరోగ్యం బాగాలేకపోవటం,
ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. ఆ విధంగా సప్తమ స్థానంలో కొన్ని ఇబ్బందులు శని యొక్క సంచారంలో జరుగుతూ ఉంటాయండి. ఇకపోతే అష్టమంలో రాహువు కూడా ఈ శని భగవానుడికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆయన కూడా కొన్ని ఇబ్బందులు కలగజేస్తూనే ఉంటాడు. కొంచెం దుర్వార్తలు, మీ చుట్టాలు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఏదో మొత్తం మీద ఏదో దుర్వార్త వినే అవకాశం ఉంటుంది. ఎవరితో మాట్లాడినా కొంచెం వారితో కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అవమానాలు పాలవలసి ఉంటుంది, పరాభవాలు జరుగుతూ ఉంటాయి. వీటిని ఓర్చుకోవాలి. ఈ విధమైన ఫలితాలన్నీ అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నిజానికి ఉన్నటువంటిది దశమ స్థానంలో, కానీ వక్రగతిలో సంచారం చేస్తున్న కారణంగా మనం భాగ్యస్థాన ఫలితాలను చెప్పుకుంటున్నాము. భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం మంచి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఆయన అక్కడ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యం బాగుండటము, దానాలు ధర్మాలు చేయడము, తీర్థయాత్ర చేయడము, లేదా ఏదో గుళ్ళకు వెళుతూ ఉండటము, వాహన సౌఖ్యం, అలాగే దైవభక్తి పెరగటము, ఇట్లాంటివన్నీ కూడా గురువు యొక్క ఇంట్లో ప్రతీది కూడా మన వాహన సౌఖ్యం అన్ని చక్కటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో. ఎందుకంటే విశేష దృష్టి కలిగినటువంటి వాడు, 100కి 100 పాళ్ళు శుభగ్రహమైనటువంటి గురువు. ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది. సప్తమ దృష్టి కంటే కూడా విశేష దృష్టి కలిగినటువంటి గ్రహాలు 3 ఉంటాయి. అందులో గురువు మనం ఆయనకి 5వ స్థానం 9వ స్థానం విశేష దృష్టి ఉంటుంది. ఈ 9వ స్థానం కంటే 5వ స్థానం బలీయమైనటువంటి శుభకార్యాలు అందిస్తాడు. 7, 5 కంటే కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి విశేష దృష్టి పడితే అది మరింత శుభ ఫలితాలు మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుచేత 9వ స్థానంలో అక్కడ మనకి ఈ అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా గురువు మనకి అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలు గురువు వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. వ్యయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల మనకి ఏంటంటే కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి, శత్రుభయం ఉంటుంది, మనోవిచారం కలుగుతుంది. అలాగే కొంతమందికి మనం ఇంచుమించుగా మనం చెప్పుకున్నాం కదండి, ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు. కొంతమందికి కలతర నష్టం జరిగే అవకాశం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది. ఈ 70 కోట్ల మందిలో ఇది ప్రతిదీ నేను చెప్పేవన్నీ కూడా అది మీకే అన్నట్టుగా ఆపాదించుకోకలేదు. ఎందుకంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ యూ, మీ ఒక్కరి కోసం కాదు, ఇది రాశికి సంబంధించింది కాబట్టి ఎవరికో జరగచ్చు. అంచేత మీరు భయం పెట్టేసుకుని బ్యాంక్ పెట్టుకుని ఏదో మరి అటువంటిది ఉండదు, ఎక్కడో జరుగుతుంటుంది. తలరాత అది తలరాత అనేదే దైవం. ఓకే, ఈ విధమైన ఫలితాలన్నీ మనకి వ్యయ స్థానంలో కుజుని యొక్క ఇవి జరుగుతుంటుంది. కానీ మీకేంటంటే కొన్ని సందర్భాలు విదేశీ యానానికి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వ్యయస్థానం అనేటటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ ఇట్లాంటి గ్రహాలే ఉండాలి. రాహు గ్రహం అని, కుజగ్రహం అని, ఇట్లాంటి కొంచెం ఈ విధమైనటువంటి గ్రహాలు ఉండటం వల్లనే, అంటే ఒక్కొక్క గ్రహానికి ఇంకా చాలా మంచి గ్రహాలు కూడా ఉన్నాయి, లేదని కాదు. ఈ చంద్రుడి నాటకు జలయానం ఇట్లా కొన్నిటి ఉంటుంటాయి. ఆ విధంగా విదేశీ యానం వెళ్ళే వాళ్ళకి మాత్రం మనకి వ్యయ స్థానంలో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా మనకి శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం, అంటే విదేశీ యానానికి అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం. అంచేత ఇప్పుడు మొత్తం మీద మనకి ఈ సింహరాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఒక 3 గ్రహాలు అనుకూలంగాను, ఒక 5 గ్రహాలు ప్రతికూలంగాను ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రతికూలంగా ఉన్న గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ నవగ్రహాలు రోజు చేసుకోండి, కానీ కొంచెం మరింతగా చేసుకుంటే బాగుంటుందని నా సూచన. ఈ నవగ్రహాలకు సంబంధించిన జపాన్ని మరింత ఎక్కువగా చేసుకుంటే కొంచెం మరింత శుభఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తస్మాత్ మీరందరూ కూడా ఈ జాగ్రత్తలు తీసుకోండి, అన్ని శుభఫలితాలు కలుగుతాయి. శుభం భూయాత్.